Security is protect something from vulnerable theft. సో థ్రెట్ దేనైనా ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మనం సెక్యూర్ చేయాలనుకుంటే సో ఎలా సెక్యూర్ చేయాలి అనేది ఆలోచిస్తాం కదా, అలాగే సో SQL సర్వర్ ని కూడా మనం ఇక్కడ సెక్యూర్ చేస్తాం. సో సెక్యూరిటీ టాపిక్ లో బేసిక్ గా ఏంటంటే యూ నీడ్ టు రిమెంబర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ three topics. One is principal, second is securable, third is permission. సో మెయిన్ ఈ 3 టాపిక్స్ మీరు ఎక్స్పర్ట్ అయితే సెక్యూరిటీ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో ఉండేది మెయిన్ 3 టాపిక్స్ ఇందులో: ప్రిన్సిపల్స్, సెక్యూరబుల్, పర్మిషన్. హూ ఎవర్ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ SQL సర్వర్ ఈజ్ ప్రిన్సిపల్, డూయర్. ఎవరైతే ఏమైనా చేయాలనుకుంటున్నారో, సో డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మాడిఫై చేయాలనుకుంటున్నారా, హూ ఎవర్ వాంట్స్ టు కనెక్ట్ టు SQL సర్వర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఇక్కడ ఎవరు కనెక్ట్ అవుతారు? యూజర్స్ కనెక్ట్ అవుతారు, అంటే లాగిన్స్ కనెక్ట్ అవుతారు. ఇవన్నీ ప్రిన్సిపల్స్. ఓకే, సో విచ్ యు వాంట్ టు ప్రొటెక్ట్, దేన్ని మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఓకే, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై డేటాబేసెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై SQL సర్వర్స్. SQL సర్వర్స్ అంటే ఏంటి? ఇన్స్టాన్సెస్. సో వేర్ ఇస్ దిస్ SSMS? Instances. Okay. So for example, batch 35, click on this. So this is an instance. This is an instance. సో ఈ ఇన్స్టాన్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సెక్యూరబుల్. ఇంకా దేన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఓకే, టేబుల్స్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. టేబుల్స్ ఆల్సో సెక్యూరబుల్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రొటెక్ట్, దట్ ఈస్ కాల్డ్ సెక్యూరబుల్. హూ ఎవర్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు SQL సర్వర్, దట్ ఈస్ కాల్డ్ వాట్? ప్రిన్సిపల్. సో ఎవరైతే ఎంటర్ అయ్యి ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో, లేదా ఎవరికైతే పవర్స్ ఉన్నాయో, హూ ఎవర్ హ్యావ్ పర్మిషన్స్, దోస్ కాల్డ్ ప్రిన్సిపల్స్, డూయర్. అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రొటెక్ట్, ప్రొటెక్టబుల్. దేన్నైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో అది సెక్యూరబుల్. పర్మిషన్. సో సెక్యూరబుల్స్ ని మాడిఫై చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ చేయాలి, టేబుల్ డిలీట్ చేయాలి, టేబుల్ ని మాడిఫై చేయాలి, SQL సర్వర్ ని స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి, డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ హియర్, ఓకే, సో ప్రిన్సిపల్స్ నీడ్ సమ్ ఆథరైజేషన్. ప్రిన్సిపల్స్ కి సెక్యూరబుల్స్ మీద ఇచ్చే ఆథరైజేషన్ నే పర్మిషన్ అంట. ఇస్ ఇట్ క్లియర్? Any doubts? Yes, sir. Clear, sir. Okay, so principal is doer, securable is whatever you want to protect, permission is so the authorization you provide to principal on securable. Okay, so ikkada authorization ane oka word vaadam. There are two terminologies here. One is authentication, second is authorization. So authentication ante your identity, who you are. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, అకౌంట్ క్రియేట్ చేశారు, వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ చేయమంటారు. సో మీరు ఫింగర్ వేస్తూనే ఆటోమేటిక్ గా మీకు సెల్కి ఒక మెసేజ్ వస్తుంది, యువర్ ఆధార్ అథెంటికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. సో మీరు ఎవరో మీరు ప్రూవ్ చేసుకున్నారనమాట అక్కడ. అథెంటికేషన్ అంటే హూ యు ఆర్, సో యు ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. ఆథరైజేషన్ అంటే వాట్ యు కెన్ డూ, నువ్వు ఏం చెయ్యగలవు. సో దట్ ఈస్ ఐ నీడ్ టు ఆథరైజ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో చేరారు. సో మీరు కంపెనీలో చేరిన తర్వాత మీరు హెచ్ఆరా, లేకపోతే మార్కెటింగ్ పర్సనా, సేల్స్ పర్సనా, ఐటీనా, సో ఎవరనేది కంపెనీ సిఇఓ కానీ, కంపెనీ మేనేజర్ కానీ, ఎండి కానీ, దే విల్ అపాయింట్ యూ, దే విల్ గివ్ యూ సమ్, దే విల్ గ్రాంట్ యూ సమ్ పర్మిషన్స్
Okay. So they will authorize you to do some work on behalf of their company. So that is authorization. So what powers you can have? What is the permissions you are having? Okay. Permissions you have is authorization. సో డైరెక్ట్ గా కంపెనీలోకి ఎంటర్ అవుతూనే అందరూ అన్ని చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళారు. బ్యాంక్ దగ్గర లాకర్ ఉంటదిగా. బ్యాంక్ లో ఉండే ఎంప్లాయీస్ అందరికీ లాకర్ మీద పర్మిషన్ ఉండదు. లాకర్ ఓపెన్ చేయాలంటే ఎయిదర్ బ్యాంక్ మేనేజర్ గాని, లేకపోతే ఆ సీనియర్ మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళిద్దరు మాత్రమే లాకర్ ఓపెన్ చేయగలుగుతారు. ఓకే. సో మీరు ఒక కంపెనీలో చేరారు. కంపెనీలో ఎవ్రీ మంత్ ఇప్పుడంటే ఆన్‌లైన్ లో చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఏంటంటే చెక్స్ బ్యాంక్‌కి ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈవెన్ దో ఆన్‌లైన్ పేమెంట్స్ చేయాలన్నా గూడా, సో కంపెనీ ఏం చేస్తదంటే ఫస్ట్ ఒక చెక్ రాస్తది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క ఎంప్లాయీకి యావరేజ్ సాలరీ 50,000 అనుకో. సో 5,00,000కి వీళ్ళేం చేస్తారంటే ఒక చెక్ రాస్తారు. ఆ చెక్ కంపెనీ ఎవరిది? కంపెనీ సీఈఓది. ఫౌండర్. కానీ కంపెనీ మీద చెక్ మీద ఎవరు సైన్ చేస్తారు? ఎవరంటే ఆ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో ఆ బ్రాంచ్ మేనేజర్ సైన్ చేస్తాడు. ఓకే. సో ఈ సీఈఓ ఈ బ్రాంచ్ మేనేజర్‌కి చెక్ పవర్ ఇస్తున్నాడు. సో ఇఫ్ హి సైన్స్ ఆన్ చెక్, దట్ చెక్ విల్ క్లియర్. సో సీఈఓ ఈస్ ఆథరైజింగ్ బ్రాంచ్ మేనేజర్ టు సైన్ ఆన్ చెక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. అలాగే ఏంటంటే వి విల్ ప్రొవైడ్ పర్మిషన్ టు యూజర్స్ ఆర్ లాగిన్స్ టు డూ సంథింగ్. సో ఒక యూజర్ గాని, ఒక లాగిన్ గాని కంపెనీలో చేరుతూనే ఇమ్మీడియేట్‌గా డేటాబేస్‌లోకి ఎంటర్ అయిపోయి టేబుల్స్ అన్ని మోడిఫై చేసేసి, టేబుల్స్ అన్ని అప్డేట్ చేసి, డిలీట్ చేసి ఇలా చేయాలంటే కుదరదు. దే నీడ్ సమ్ పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ వి విల్ ప్రొవైడ్. ఓకే. సో ప్రిన్సిపల్, సెక్యూరబుల్ అండ్ permissions. These three are important topics in entire SQL Server security topics. Okay. So what is principal? Just now we discussed entities that can request SQL Server resources. SQL Server resources ఏంటి? సో ఎనీథింగ్ ఏదైతే మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతిదీ రిసోర్సే. సిపియు కూడా రిసోర్సే, ర్యామ్ కూడా రిసోర్సే. ఓకే. డేటాబేస్, టేబుల్, స్టోర్ ప్రొసీజర్, ఇంకా వ్యూ, ఎనీథింగ్ ఇస్ ఎ రిసోర్స్. సో రిసోర్స్ ని రిక్వెస్ట్ చేసే ఎంటిటీస్ ఆర్ ప్రిన్సిపల్స్. హూ ఆర్ ద ప్రిన్సిపల్స్? లాగిన్స్, యూజర్స్, రోల్స్, అప్లికేషన్ రోల్స్, గ్రూప్స్. ఓకే. దెన్ కమ్ టు సెక్యూరబుల్స్. సెక్యూరబుల్ అంటే ఏంటి? రిసోర్సెస్ టు ఆన్ విచ్ పర్మిషన్స్ ఆర్ గ్రాంటెడ్. దేని మీద అయితే మనం పర్మిషన్స్ గ్రాంట్ చేస్తామో, దేని మీద చేస్తాం? టేబుల్స్ మీద పర్మిషన్స్ ఇస్తాం. సో సిక్వెల్ సర్వర్ మీద పర్మిషన్స్ ఇచ్చొచ్చు, డేటాబేస్ మీద ఇవ్వచ్చు, ప్రొసీజర్స్ మీద ఇవ్వచ్చు. అన్ని ఆబ్జెక్ట్లు సెక్యూరబుల్స్. సెక్యూరబుల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరబుల్స్, డేటాబేస్ లెవెల్ సెక్యూరబుల్స్. ఓకే. సో అథెంటికేషన్, ఆథరైజేషన్, యూ నో ద డిఫరెన్స్. లెట్ మీ ఓపెన్ దిస్. Batch 35 connected to SQL Server instance. So there are 2 types of securables available. సో ఇది ఇన్స్టాన్స్ కదా. ఇన్స్టాన్స్ లెవెల్లో సెక్యూరిటీ ఓపెన్ దిస్. సో లాగిన్స్ కూడా సెక్యూరబుల్స్ ఎలాగో నేను చెప్తా. ఓకే. సర్వర్ రోల్స్, సర్వర్ క్రెడెన్షియల్స్, సర్వర్ ఆబ్జెక్ట్స్. ఓకే. దెన్ సో ఎవ్రీథింగ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ. ఇఫ్ యూ ఓపెన్ డేటాబేస్, గో టు సమ్ అదర్ డేటాబేస్. సో ఇవన్నీ డేటాబేస్ అండర్‌లో ఉన్నాయి. డేటాబేస్, టేబుల్స్, వ్యూస్. ఓకే. ఇవన్నీ డేటాబేస్ లెవెల్ సెక్యూరిటీ. సో అట్లా ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ ఏమొస్తాయి? ఇన్స్టాన్స్ లెవెల్, లాగిన్స్, సర్వర్ రోల్స్, ఎండ్ పాయింట్స్ ఇవన్నీ ఇన్స్టాన్స్ లెవెల్. ఎగ్జాంపుల్ డేటాబేస్ లెవెల్‌లో డేటాబేసెస్, స్కీమాస్, టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ డేటాబేస్ లెవెల్ సెక్యూరబుల్స్. సో అథెంటికేషన్, హూ ఆర్ యూ? హూ యూ ఆర్? You need to prove that. Authorization is what you can do. Okay. So first మనం ఎంటర్ అవుదాం. What is the procedure to enter into SQL Server? This is SQL Server. So SQL Server ఎక్కడ ఉంటది?
SQL సర్వర్ ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ఆఫ్ ఏ కంప్యూటర్. అంతే కదా? ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? No, sir. సో మీరు SQL సర్వర్ కి ఎంటర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హరి అనే ఒక పర్సన్ ఉన్నాడు. హరి అనే పర్సన్ SQL సర్వర్ కి ఎంటర్ అవ్వాలంటే వాట్ ఆర్ ద వేస్? ఎలా ఎంటర్ అవ్వగలం? హరి అంటే పర్సన్ కాదు, యాక్చువల్లీ లాగిన్. సో పర్సన్స్ ఏమి ఎంటర్ అవ్వం కదా, లాగిన్స్ ఎంటర్ అవుతాయి. నా పేరు మీద ఒక లాగిన్ ఉంటుంది. ఓకే, ఆ లాగిన్ ఎంటర్ అవుతుంది. సో ఈ లాగిన్ SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎనీ కేస్? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఫస్ట్ మనం SQL సర్వర్ కి డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేం. ఫస్ట్ ఎవరో ఒకరు కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలి, అవునా? కంప్యూటర్ స్టార్ట్ చేయకపోతే SQL సర్వర్ కనెక్ట్ అవ్వలేం కదా. am I making sense? Yes, sir. Yes, sir. Correct, sir. సో ఫస్ట్ యూ నీడ్ Yes, టు sir. స్టార్ట్ యువర్ కంప్యూటర్. కంప్యూటర్ స్టార్ట్ చేస్తూనే ఏమడుగుతుంది? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఫస్ట్ ఐ ఆమ్ ప్రొవైడింగ్ మై యూజర్ నేమ్ హరి అండ్ పాస్వర్డ్ సమ్ 1 2 3 4 5 6. ఓకే, పాస్వర్డ్స్ అంటే ఓకే ఇట్లా ఇద్దాం. సో ఫస్ట్ హరి విల్ లాగిన్ ఇన్ టు కంప్యూటర్. ఈ కనెక్టెడ్ టు కంప్యూటర్. ఫైన్. కంప్యూటర్ కనెక్ట్ అయిన తర్వాత హిల్ స్టార్ట్ SQL సర్వర్. SQL సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే దెర్ ఆర్ 2 వేస్. హరి కెన్ కనెక్ట్ టు SQL సర్వర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, రెడ్డి, ప్రసాద్, శ్రావణి, ఓకే, సో హేమలత, ఎనీ పర్సన్. ఒక్కసారి కంప్యూటర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా SQL సర్వర్ కు జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళకి లాగిన్ ఉంటే SQL సర్వర్ లో. కానీ కంప్యూటర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరు ఎంటర్ అవ్వగలుగుతారు? ఆ కంప్యూటర్ ఎవరిదైతే వాళ్ళే ఓపెన్ చేయగలుగుతారు, అవునా? హూ ఎవర్ ఈజ్ కంప్యూటర్ అడ్మిన్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఈ కంప్యూటర్ లో ఐడి పాస్వర్డ్ ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే ఈ కంప్యూటర్ ను ఓపెన్ చేయగలుగుతారు, అవునా? ఇస్ ఇట్ క్లియర్? మీకు ఐడి పాస్వర్డ్ లేకపోతే ఆ Yes, sir. కంప్యూటర్ లోకి ఎంటర్ అవ్వగలుగుతారా? Enter కాలేదు. ఓకే. వన్స్ కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత SQL సర్వర్ స్టార్ట్ చేస్తే SQL సర్వర్ లో ఎవరికైతే యూజర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను SQL లాగిన్స్ శ్రావణి క్రియేట్ చేసిన, ప్రసాద్ క్రియేట్ చేశా, ఓకే, అంకిరెడ్డి క్రియేట్ చేశా. సో వీళ్ళందరికీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు SQL సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు, హరి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, there are 2 types of logins you can enter into connect into SQL Server. One type of login is Windows login. Windows login అంటే ఈ కంప్యూటర్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో లాగిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు. ఇన్ దిస్ సినారియో హరి. SQL లాగిన్, SQL సర్వర్ లెవెల్లో ఎవరికైతే లాగిన్స్ ఉన్నాయో శ్రావణి, ప్రసాద్, అంకిరెడ్డి. SQL లాగిన్స్ డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేము, కంప్యూటర్ ఓపెన్ చేస్తేనే కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ అథెంటికేషన్ మోడ్సే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో లెట్ మీ కనెక్ట్ టు SQL సర్వర్. కనెక్ట్, సర్వర్ నేమ్ ఇచ్చామా? ఇక్కడ అథెంటికేషన్ ఉంది చూడండి. ఏ అథెంటికేషన్ తీసుకుంటున్నా? విండోస్ అథెంటికేషన్. విండోస్ అథెంటికేషన్. ఇది SQL సర్వర్ అథెంటికేషన్. ఇది మైక్రోసాఫ్ట్ ఎంట్రా MFA. ఐ డిస్కస్ దీస్ 3. ఇవన్నీ ఎంట్రానే. ఓకే, సో విండోస్ అథెంటికేషన్ క్లిక్ చేశా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమన్నా అడిగిందా ఇది? Is it asking username and password for me? No. No. Why? Because SQL server is believing if Hari is entered into this computer, okay, he is authorized person to do anything in this computer. So Hari అనే person ఆల్రెడీ విండోస్ అథెంటికేషన్ లాగిన్ అయినాడు కంప్యూటర్ లో. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ కంపెనీది? Microsoft. మైక్రోసాఫ్ట్. SQL సర్వర్ ఏ కంపెనీది? Microsoft. మైక్రోసాఫ్ట్.
రెండు మైక్రోసాఫ్ట్‌వే. ఆల్రెడీ నేను విండోస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నా ఐడీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయినా. ఓకే. హరి పాస్వర్డ్. సేమ్ ఐడీ పాస్వర్డ్ మళ్ళీ నేను సీక్వెల్ సర్వర్‌కి ఇవ్వాలా? దేర్ ఈస్ నో నీడ్ గదా! 2 టైమ్స్ లాగిన్ అవ్వాల్సింది. సో, మైక్రోసాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ దీస్ 2. ఇఫ్ యూ ఆర్ విండోస్ లాగిన్, once you provide your password while entering into this computer, no need to again provide your ID password for SQL Server. అందుకే విండోస్ అథెంటికేషన్‌లో ఐడీ పాస్వర్డ్ అడగదు. మీరు ఆల్రెడీ ఈ కంప్యూటర్‌లో ఎంటర్ అయ్యారు. ఐడీ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అయ్యారు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. If I choose SQL Server authentication, it will ask me login and password because SQL Server doesn't know who you are. ఎందుకంటే హరి జాయిన్ అయ్యాడు అంటే హరి డైరెక్ట్ ఐడీ పాస్వర్డ్ అడగట్లేదంటే హరి విండోస్ యూజర్. ఆల్రెడీ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో లాగిన్ అయి ఉన్నా. బట్ శ్రావణి వాంట్స్ టు జాయిన్ ఇంటూ SQL Server. శ్రావణి నీడ్స్ టు ప్రొవైడ్ her ID and whatever the password. So this is 2 authentication modes available. One is Windows authentication. Other one is not SQL Server authentication. That is not SQL Server authentication. That is mixed mode. మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు చూసుంటాం. One is Windows authentication. Another thing is Windows or SQL Server. సో, సెకండ్‌ది మీరు చూజ్ చేసుకుంటే యూ కెన్ ఎంటర్ విండోస్ లాగిన్ ఆల్సో, SQL లాగిన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, గో టు ఇన్‌స్టాన్స్ ప్రాపర్టీస్. ఐ విల్ కనెక్ట్. ఇన్‌స్టాన్స్ ప్రాపర్టీస్. గో టు సెక్యూరిటీ. సీ హియర్ సర్వర్ అథెంటికేషన్, విండోస్ అథెంటికేషన్ మోడ్. సెకండ్‌ది ఏంటి? SQL Server and SQL Windows Server authentication and mode. Windows authentication mode. Authentication mode. Both, anything will work. So this is called mixed mode. This is called Windows authentication mode. సో రీసెంట్‌గా ఏంటంటే పాస్ట్ 5 to 8 ఇయర్స్ నుంచి క్లౌడ్ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత దే రిలీజ్డ్ వన్ మోర్ అథెంటికేషన్ మోడ్, దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా MFA, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీరు క్లౌడ్ యూజర్ అవుతే అక్కడ మీకు ఎంట్రా ఐడి ఉంటది. సో, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమి ఉండదు. మీ మెయిల్ ఐడీనే ఎవ్రీథింగ్. ఒకప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అనేవాళ్ళు. ఇప్పుడు ఎంట్రా అంటున్నారు. సో, మీ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి మీ ఇక్కడ యూజర్ నేమ్ ప్లస్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు. దట్స్ ఇట్. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేదు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ వన్ పర్సన్ నేమ్. లెట్ మీ ఓపెన్ టీమ్స్. వేర్ ఇస్ ఇట్? హియర్ ఇట్ ఈస్. సో, గో టు అంకిరెడ్డి. క్లిక్ ఆన్ దిస్. ఓకే. అదర్వైజ్ గో టు పీపుల్. సో, అంకిరెడ్డి హియర్. క్లిక్ ఆన్ దిస్. సో, అంకిరెడ్డి ఫుల్ మెయిల్ ఏంటి? కాపీ దిస్. సో, ఇది అంకిరెడ్డి మెయిల్. సో, అతని యూజర్ నేమ్ ప్లస్ కంపెనీ డొమైన్ నేమ్. సో, ఇంతవరకు కాపీ చేసి ఈ యూజర్ నేమ్ ఇచ్చినా కూడా వర్క్ అవుతది. నో నీడ్ టు ప్రొవైడ్ ఎనీ పాస్వర్డ్. దట్స్ ఇట్. పాస్వర్డ్ ఎందుకు అవసరం లేదంటే అతను ఆల్రెడీ క్లౌడ్ యూజర్. క్లౌడ్‌లో అతనికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. సో, అజూర్ అడ్మిన్స్ మెయింటైన్ చేస్తారు. వన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఇన్ దిస్ డొమైన్, ఈ డొమైన్‌లో ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ డొమైన్ మై కంపెనీ. ఓకే. సో, ఈ డొమైన్‌లో మీరు యూజర్ అవుతే ఆటోమేటిక్‌గా మీరు SQL సర్వర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. లైక్ విండోస్ అథెంటికేషన్. సో, రైట్ నౌ ఐ యామ్ చూసింగ్ విండోస్ అథెంటికేషన్. లెట్ ఇట్ బి. సో, దట్ ఈస్ అబౌట్ అథెంటికేషన్. Windows authentication, mixed mode, SQL Server and Windows authentication mode. సో, బెస్ట్ వే ఏంటంటే జనరల్‌గా సెక్యూరిటీ వైస్ పర్ఫెక్ట్ ఈస్ విండోస్ అథెంటికేషన్. సో, మీరు ఏదైనా SQL సర్వర్‌కి లాగిన్ అవ్వాలంటే మీ కంప్యూటర్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటేనే అంటే మిగిలిన అన్‌ఆథరైజ్డ్ యూజర్స్ లాగిన్ అవ్వరు. విండోస్ అథెంటికేషన్ ఈస్ బెస్ట్. బట్ సమ్‌టైమ్స్ వి యూజ్ SQL Server authentication ఆల్సో. We will discuss in which scenario we will use SQL Server authentication. Okay. So, this is the entire computer. ఇది విండోస్. ఓకే. సో, ఇది ప్రిన్సిపల్స్ ఇవన్నీ. విండోస్ లెవెల్ ఏంటంటే విండోస్ లాగిన్స్ ప్రిన్సిపల్. SQL సర్వర్ ఏంటంటే లెవెల్ SQL సర్వర్ లాగిన్ ప్రిన్సిపల్.
డేటాబేస్ లెవెల్, ఇవన్నీ డేటాబేస్ లెవెల్ ప్రిన్సిపల్స్. ఐ విల్ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనేది ప్రిన్సిపలా సెక్యూరబుల్? ఇస్ ఇట్ ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్. వై ఇట్ ఈస్ ప్రిన్సిపల్, వై ఇట్ ఈస్ సెక్యూరబుల్? సెక్యూరబుల్ Sir. ఎవరో చెప్పారు, ప్రిన్సిపల్ ఎవరో చెప్పారు. ఓకే, Sir. సో మీకు ప్రిన్సిపల్ అని ఎందుకు అనిపించింది, సెక్యూరబుల్ అని ఎందుకు అనిపించింది? మనం పాస్వర్డ్ అందుకు సెక్యూరిటీ పర్పస్ లాగిన్ పాస్వర్డ్ ఐడి క్రియేట్ చేస్తాం సార్, అందుకని సెక్యూరబుల్ అనిపించింది. ఓకే, సో partly it is correct. So login is principal actually. For example, login అంటే ఏంది, who ever want to control SQL server. నేను SQL server కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. హరి wants to connect to SQL server. హరి is a login. Okay. At the same time, login is securable also. ఏ లాగిన్? హరి లాగిన్ సెక్యూరబుల్ కాదు హరికి, ఇట్ ఈస్ రిలేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, who speak it is who told it is securable? సెక్యూరబుల్ అని చెప్పింది ఎవరు? విజయ్, అంకిరెడ్డి. ఓకే, సో హరి అనే పర్సన్ మెయిన్ మేనేజర్, డిబిఏ మేనేజర్. హరి క్రియేటెడ్ ఏ లాగిన్, దట్ ఈస్ అంకిరెడ్డి. సో అంకిరెడ్డి అనేది యాక్చువల్లీ ప్రిన్సిపల్, బికాస్ అంకిరెడ్డి వాంట్స్ టు కంట్రోల్ SQL server. అట్ ద సేమ్ టైమ్ someone may delete అంకిరెడ్డి ఆల్సో, రైట్? వేరే పర్సన్ వచ్చి హరి కెన్ డిలీట్ అంకిరెడ్డి, రైట్? సో if I want to protect something, that is securable. Ankireddy is a principal also when he connected to SQL server. At the same time, he is securable also because somebody may delete this login. We want to protect this login also. So situation batti logins are both principals and securables. Is it clear? So if you want to connect to SQL server, first you need to connect to computer, either Windows or SQL. So after connecting to Windows login, then you can enter into SQL server. Or if you have SQL server login, you can connect to SQL server like this. Done. That's it. So next, let's come to login types. So అయితే ఎన్ని లాగిన్ టైప్స్ ఉన్నాయి మనకి? ఓకే, సో SQL server లో లాగిన్ అవ్వాలంటే we will go one by one. So let's start demo. So I want to create a login here. డేటాబేస్, మనం నిన్నటి వరకు మాట్లాడుకున్నదంతా డేటాబేస్ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ క్లోజ్ డేటాబేస్ ఫర్ టైం బీయింగ్. Come to next topic, that is security. Open this, logins, open this. GHK Hari is the only login. Okay, manual login. So మిగిలినవన్నీ ఏంటంటే కంప్యూటర్ లాగిన్స్, బై డిఫాల్ట్ లాగిన్స్ అన్నమాట. సో we don't want all these logins. Now, so let's assume we have a company. So under this company, I want to recruit some employees. I recruited Dharmaraj. So Dharmaraj wants to control this SQL server. So నేనేం చేయాలి? I need to provide him a login. How can I create him a login? So if it is SQL login, go to here, right click, new login. Okay, SQL server authentication, provide name, Dharmaraj. Okay, what is the password? I am providing 1234 for now. సో ఇది ఎన్ఫోర్స్ పాస్వర్డ్ పాలసీ ఉంటే 1234 యాక్సెప్ట్ చేయదు. సో ఐఎమ్ అన్చెకింగ్ దిస్. సో ఎన్ఫోర్స్ పాస్వర్డ్ పాలసీ అంటే ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం చూస్ చేసుకోవాలి. అలాగే ఎన్ఫోర్స్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్, సో కొంత టైం తర్వాత పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోద్ది. యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాస్వర్డ్ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు 1234. సో ఈ పాస్వర్డ్ సెక్యూర్ కాదు, సో నాకు కూడా తెలియకూడదు. ఎవరైతే క్రియేట్ చేశారో పాస్వర్డ్ వాళ్ళకు కూడా తెలియకూడదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే
నిన్న మనం ఎలాగైతే యూజర్ నేమ్ మెయిల్స్ క్రియేట్ చేసామో, ధర్మరాజ్‌కి ఫస్ట్ టైమ్ నేను పాస్వర్డ్ చెప్తా. వెనెవర్ హి లాగిన్ ఇంటూ SQL సర్వర్, ఇట్ విల్ ఆస్క్ హిమ్ టు చేంజ్ హిస్ పాస్వర్డ్. యూజర్ మస్ట్ చేంజ్ హిస్ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ లాగిన్. ఒకసారి లాగిన్ అయిన తర్వాత తన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అది ఈ ఆప్షన్. సో ఐ యామ్ అన్‌చెకింగ్ దిస్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ధర్మరాజ్‌కి ఒక లాగిన్ క్రియేట్ అయింది. నౌ ధర్మరాజ్ కెన్ ఎంటర్ ఇంటూ SQL సర్వర్. క్లిక్ ఆన్ హియర్. ఓకే. బ్యాచ్ 35 SQL authentication. ధర్మరాజ్. పాస్వర్డ్ ఈస్ 1234. ఇది కనెక్ట్ అవ్వదు. లాగిన్ ఫెయిల్డ్. ఎందుకు కనెక్ట్ అవ్వదు? ఎనీ గెస్? లాగిన్ అయితే క్రియేట్ చేసాం కదా! ఎనీ గెస్ హియర్? సార్ స్ట్రాంగ్ లేదు సార్. అంటే లేదు. లేదు. పాస్వర్డ్ అయితే యాక్సెప్ట్ చేసింది. దట్ ఈస్ నాట్ పాస్వర్డ్ ఇష్యూ. ద థింగ్ హియర్ ఈస్ సో ధర్మరాజ్ హాస్ విచ్ లాగిన్? మనం ఏ లాగిన్ క్రియేట్ చేసాం ఇప్పుడు? ఈజ్ ఇట్ విండోస్ అథెంటికేషన్ ఆర్ SQL సర్వర్ అథెంటికేషన్? ధర్మరాజ్‌కి SQL అథెంటికేషన్. వెరీ గుడ్. వెరీ గుడ్ అబ్జర్వేషన్. సో SQL అథెంటికేషన్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఇఫ్ SQL లాగిన్ వాంట్స్ టు ఎంటర్, గో టు ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్, గో టు సెక్యూరిటీ. ఓకే. సర్వర్ అథెంటికేషన్. ఇక్కడ ఏ అథెంటికేషన్ ఉంది? విండోస్. Windows authentic mode. సో విండోస్ అథెంటికేషన్ మీరు చూజ్ చేసుకుంటే SQL లాగిన్స్ కెనాట్ ఎంటర్. ఇఫ్ SQL లాగిన్స్ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ అన్ ఇన్స్టాన్స్, యూ నీడ్ టు చూస్ మిక్స్డ్ మోడ్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో మిక్స్డ్ మోడ్ చూజ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఏదైనా సెట్టింగ్ ఇక్కడ చదవండి ఏమంటుంది ఇది? Of Can your anybody read? configuration changes will not take effect until SQL server is restarted. సో SQL సర్వర్‌లో మీరు ఏం చేసినా రీస్టార్ట్ చేయకపోతే ఆ సెట్టింగ్స్ అప్లికబుల్ అవ్వవు. సో క్లిక్ ఆన్ ఓకే. గో టు ఇన్స్టాన్స్, రైట్ క్లిక్, రీస్టార్ట్. క్లిక్ ఆన్ యెస్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. Hardly 10-15 seconds. It will restart the instance. Okay. So now it is restarted. Click on connect. So ఇప్పుడు choose the SQL authentication. Click on Dharmaraj. Provide 1, 2, 3, 4. Click on trust server certificate. Click on connect. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా అవ్వదా? అవుతుంది సార్. అవుతా సార్. అవ్వలేదు. అవ్వలేదు. ఓకే. వాట్ ఇస్ ద ఇష్యూ? స్పెల్లింగ్ మిస్టేక్. ధరంరాజ్. ఓకే. ఓహో. Dharmaraj. Now it will connect. So who entered into this instance? ఎవరు కనెక్ట్ అయ్యారు? ఈ ఇన్స్టాన్స్ కి ఎవరు కనెక్ట్ అయ్యారు? హరి సార్. సో 2 ఇన్స్టాన్స్ లో ఒకటే. ఏ యూజర్ లాగిన్ అయితే ఆ యూజర్ పేరు మీద ఇన్స్టాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు SQL సర్వర్‌లో SQL లాగిన్ ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అదే నేను చెప్తున్నా SQL సర్వర్ మనకి అంత సెక్యూర్ కాదు. విండోస్ అథెంటికేషన్ వాడాలి అని చెప్తున్నా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ చూజ్ సుజిత్. సుజిత్ అనే అతను ఇంకో ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయ్యాడు. నేను విండోస్ అథెంటికేషన్ ఇవ్వాలి. సుజిత్‌కి విండోస్ అథెంటికేషన్ ఇవ్వాలంటే గో టు సెక్యూరిటీ, గో టు లాగిన్స్, రైట్ క్లిక్, న్యూ లాగిన్, విండోస్ అథెంటికేషన్, సుజిత్. పాస్వర్డ్ ఎక్కడ అడుగుతుంది ఇది? క్లిక్ ఆన్ ఓకే. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. సో ఏం చెప్తుంది ఇది? కెన్ ఎనీబడీ రీడ్ హియర్? Sujit is not a valid window entity name. Give the సో complete name. ఎవరైతే విండోస్ యూజర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే మనము SQL సర్వర్ కి మ్యాప్ చేయగలుగుతాం. SQL సర్వర్ లో విండోస్ లాగిన్ క్రియేట్ చేయలేం. విండోస్ లాగిన్ అంటే అర్థం ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ లాగిన్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎవరు క్రియేట్ చేస్తారు లాగిన్స్? ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు. విండోస్ అడ్మిన్స్. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ హియర్. యూ నీడ్ టు రిక్వెస్ట్ యువర్ విండోస్ అడ్మిన్స్. విండోస్ అడ్మిన్స్ ఎవరు ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి మనం. సో వాళ్ళకి మెయిల్ పెడతాం. ఏమని మెయిల్ పెడతాం? హే విండోస్ అడ్మిన్,
Hey, Windows admin. So Mr. Sujit has joined with this company yesterday. Please create his credentials for Windows OS. లేకపోతే ఫర్ ప్లీజ్ క్రియేట్ హిస్ క్రెడెన్షియల్స్, దట్స్ ఇట్. సో ఇది మనం విండోస్ అడ్మిన్ కి పెడుతూనే అతను ఏం చేస్తాడు, అతను ఇమ్మీడియట్ గా ఒక ఈమెయిల్ క్రియేట్ చేస్తాడు. సో కంప్యూటర్ లో ఎంటర్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేస్తాడు విండోస్ అడ్మిన్. సో అది మనం చేయం యాజ్ ఎ డిబిఏ, విండోస్ అడ్మిన్స్ చేస్తారు. ఎలా చేస్తారు? దేర్ ఈస్ ఎ షార్ట్ కట్ కి మనము బేసిక్స్ లో మాట్లాడుకున్నాం. LUSRMVR, ఎల్ లోకల్ యూజర్ మేనేజర్ డాట్ MSC. So go to users. Okay, now right click on user, new user. Username is Sujit. Okay, password admin@123.123. admin@123.123. So user must change password after next login. మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్, యూజర్ కాంట్ చేంజ్ పాస్వర్డ్. యూజర్ చేంజ్ చేయగలిగితే చేంజ్, అన్చేంజ్ అంటే ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ ఆన్ క్రియేట్, డన్. సో నౌ సుజిత్ అకౌంట్ క్రియేటెడ్ ఇన్ దిస్ కంప్యూటర్. ఓకే, సో ఇప్పుడు సుజిత్ కి విండోస్ అథెంటికేషన్ ఉంది, విండోస్ లాగిన్ ఆల్రెడీ ఉంది. నౌ గో టు SQL సర్వర్, క్రియేట్ లాగిన్, న్యూ లాగిన్. మీరు లాగిన్ క్రియేట్ చేయలేరు, ఆల్రెడీ లాగిన్ ఉంది. యు నీడ్ టు మ్యాప్ విండోస్ లాగిన్ టు SQL Server. How you can do that? Click on, you can do like this. So ఆ లాగిన్ మీకు కరెక్ట్ గా తెలిస్తే సుజిత్ అని కొట్టేసి ఓకే కొడితే అయిపోద్ది. కానీ బెస్ట్ వే ఏంటంటే క్లిక్ ఆన్ సెర్చ్. సెర్చ్ లో ఇక్కడ లాగిన్ ఉంటే సుజిత్ చెక్ నేమ్స్ కొడితే చూపిస్తుంది. ఏమని చూపించింది? GHK Sujit. వాట్ ఈస్ GHK? Hari. GHK. Any guess here? What is GHK? On the location. Any guess? Any guess? Guess. Come on. 1, 2, 3, 4, 5. What is GHK? His name. Computer name. So Windows authentication అయితే ఫస్ట్ కంప్యూటర్ నేమ్ వచ్చి ఆఫ్టర్ దట్ యూజర్ నేమ్ విల్ కమ్. కంప్యూటర్ నేమ్ / యూజర్ నేమ్. ఓకే, సో చెక్ నేమ్స్ కొట్టారు, చెక్ నేమ్స్ లో కూడా కనిపించట్లేదు. యూ కెన్ గో టు అడ్వాన్స్, కెన్ గో టు ఫైండ్ నౌ. హియర్ ఆల్ లాగిన్స్ విల్ బి షోన్. గో టు వేర్ ఎవర్ సుజిత్ ఈస్ దేర్. సుజిత్, క్లిక్ ఆన్ ఓకే, ఇట్ విల్ టేక్ హియర్. క్లిక్ ఆన్ ఓకే. సో విండోస్ అథెంటికేషన్ మనం మ్యాప్ చేసాం. క్లిక్ ఆన్ ఓకే. నౌ దిస్ లాగిన్ ఈస్ క్రియేటెడ్. Did you observe the difference between SQL login and Windows login? Yes, sir. What is the difference? First window లో విండోస్ అథెంటికేషన్ అయితే ఫస్ట్ కంప్యూటర్ నేమ్ వస్తుంది యూజర్ నేమ్ కి. SQL అథెంటికేషన్ లాగిన్ అయితే there won't be any కంప్యూటర్ నేమ్. కంప్యూటర్ నేమ్ ఉండదు, డైరెక్ట్ మీకు లాగిన్ ఉంటుంది. ఓకే, లెట్ మీ ఎంటర్ ఇంటూ సుజిత్ నేమ్. సో సుజిత్ నేమ్ ఇలా డైరెక్ట్ ఎంటర్ అవ్వలేము, ఎందుకంటే ఆల్రెడీ ఈ కంప్యూటర్ లో విండోస్ యూజర్ ఉన్నాడు. ఓకే, బై డిఫాల్ట్ హరినే చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే హరి ఈ కంప్యూటర్ లో ఎంటర్ అయ్యి ఉంటాడు. దెర్ ఈస్ ఎ హ్యాక్, ఐల్ టెల్ యూ ద హ్యాక్. ఇప్పుడు సెకండ్ విండోస్ అథెంటికేషన్ మీకు ఎంటర్ అవ్వాలనుకుంటే, సో దెర్ ఈస్ ఎ మెథడ్, లెట్ మీ షో యూ దట్. సో go to SSMS, right click here, more, open file location చేయొచ్చు, otherwise just a minute, more. Okay, go to file location, open file location. So file location ఇది ఓపెన్ అయింది, ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, షిఫ్ట్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఒక ఆప్షన్ వస్తుంది. నార్మల్గా అయితే ఆప్షన్ రాదు. అదే ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. షిఫ్ట్ ప్రెస్ చేసి
రైట్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ కమ్. వాట్ ఇస్ దిస్? Run as different రన్ users. యాజ్ డిఫరెంట్ యూజర్. Different యూ కెన్ user. చూస్ దిస్. ఓకే, ఇక్కడ మీ సుజిత్ది. సో GHK/సుజిత్, పాస్వర్డ్ ఈస్ admin@great123. సో ఐడి పాస్వర్డ్, ఎందుకంటే సుజిత్ నాట్ ఎంటర్డ్ ఇంటూ మై కంప్యూటర్, ఫస్ట్ టైం ఈజ్ ఎంటరింగ్. సో యూ నీడ్ టు ప్రొవైడ్ ఐడి పాస్వర్డ్. ID password for what? To enter into SQL, not SQL Server, to enter into computer. So once he is authorized, okay, see this, what happens. Separate SSMS will be opened. It is not opened. ఓపెన్ అయి ఉండాలి ఇక్కడికి. అయిందా? ఎస్, చూడండి, GHK సుజిత్. ఇప్పుడు సుజిత్ విండోస్ అథెంటికేషన్ తో he can enter into SQL Server. What happened? Cannot connect to. Okay, ఇన్స్టాన్స్ నేమ్. ఈ ఇన్స్టాన్స్ లో లాగిన్ లేదు సుజిత్ కి, 35 లో లాగిన్. సో ఏ ఇన్స్టాన్స్ లో లాగిన్ ఉంటే ఆ ఇన్స్టాన్స్ కి మాత్రమే లాగిన్ అవ్వాలి. సో హూ ఎంటర్డ్ హియర్? Sujit. ఎవరు? సుజిత్. సో ఇలా విండోస్ అథెంటికేషన్ కానీ, ఓకే, SQL అథెంటికేషన్ కానీ ఎలా ఎంటర్ అవ్వాలి. సో విండోస్ అథెంటికేషన్ మాట్లాడుకున్నాం, SQL అథెంటికేషన్ అంటే SQL లాగిన్ మాట్లాడుకున్నాం, విండోస్ లాగిన్ మాట్లాడుకున్నాం. ఓకే, సో సేమ్ ఇవే మనం కమాండ్ వైజ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. లెట్ మీ క్రియేట్ కమాండ్ వైజ్. సో గో టు డేటాబేసెస్, లాగిన్స్, డేటాబేస్ సెక్యూరిటీ, లాగిన్స్, రైట్ క్లిక్, న్యూ లాగిన్. సో నేను ఇప్పుడు రెడ్డికి ఒక లాగిన్ క్రియేట్ చేస్తున్నా. రెడ్డి SQL సర్వర్ అథెంటికేషన్, పాస్వర్డ్ ఇస్ 1234. ఓకే, సో మీరు ఓకే కొట్టకుండా స్క్రిప్ట్ అవుట్ కొట్టారనుకోండి, క్లిక్ ఆన్ స్క్రిప్ట్. మీకు స్క్రిప్ట్ కోడ్ కమాండ్ తెలియాల్సిన పని లేదు. ఇట్ విల్ షో యూ వాట్ యూ నీడ్ టు డూ. సో దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఏ లాగిన్. లాగిన్స్ ఎక్కడ ఉంటాయి? లాగిన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? Security. మాస్టర్ డేటాబేస్ లో ఉంటాయి. ఈ ఇన్స్టాన్స్ కి సంబంధించిన లాగిన్స్ అన్ని మాస్టర్ డేటాబేస్ లో ఉంటాయి. ఓకే, సో అందుకే మీరు లాగిన్ క్రియేట్ చేసే ప్రతిసారి యూజ్ మాస్టర్ అని చెప్పాలి. యూజ్ మాస్టర్ అంటే మాస్టర్ డేటాబేస్ లోకి వెళ్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, వాట్ ఈస్ ద సింటాక్స్? క్రియేట్ లాగిన్, లాగిన్ నేమ్ విత్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1234. ఇది సింటాక్స్. సో దీనికి ఎయిదర్ బ్రాకెట్స్ లో కానీ లేకపోతే సింగిల్ కోట్స్ లో కానీ పెట్టాలి. ఎనీ డౌట్స్ హియర్? Login to get your passport. Okay, let me execute this. Done. Go to security. Now you can see Reddy as a SQL login. Okay, so let me create a Windows authentication through command. Windows authentication ela create chestam. So I'll create a new, okay, Windows login, lusrmgr.msc. Go to users, right click, new user. Username is Shravan. Password is admin@123. Okay. Click on OK. Shravani login is created in my computer. So Windows authentication ఎలా క్రియేట్ చేయాలి? సో త్రూ కమాండ్ క్రియేట్ లాగిన్. లాగిన్ నేమ్ ఎలా ఇవ్వాలి? కంప్యూటర్ నేమ్ /Shravani. ఓకే, ఫ్రమ్ విండోస్ అంటాం. పాస్వర్డ్ అక్కర్లేదు, ఇక్కడ విండోస్ నుంచి తీసేసుకుంటాం. యు వాంట్ ప్రూఫ్? లెట్ మీ క్రియేట్ దిస్ న్యూ లాగిన్.
search, advanced, find now. So where is Shravani? Here she is. Click on OK. Instead of click on OK, I'm clicking on script. So now see this. This is the syntax. Create login. Okay. Login name. Computer name / login name from Windows. From Windows ante Windows authentication. Windows logins. Mapping. From with password ante SQL login. Any doubts here? Any doubts? ఓకే. సో ఇక్కడ నాకు ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏంటంటే మా కంపెనీలో ఒకేసారి 50 మెంబర్స్ DBAలని రిక్రూట్ చేసుకున్నాం. డేటాబేస్ అడ్మిన్స్. 50 మెంబర్స్‌కి ఆల్రెడీ విండోస్ లాగిన్స్ ఉన్నాయి. విండోస్ వాళ్ళు క్రియేట్ చేసేవి. సో ఇప్పుడు నేను 50 టైమ్స్ లాగిన్స్ క్రియేట్ చేయాలా? SQL సర్వర్‌కి చేయాలా వద్దా? చేయాలి. 50 ఈ 50 చేయాలి. మెంబర్స్ SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే లాగిన్ ఉండాలి కదా! Login So instead of creating 60 logins, what I can do is I'll create a group. Windows level లో Windows computer లో I'll create a Windows group. Okay. For example, DBA group అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. Windows DBA group. ఈ గ్రూప్ కి ఈ 50 మందిని కలిపి ఈ గ్రూప్ లో పెట్టేసి ఈ గ్రూప్ పేరు మీద లాగిన్ క్రియేట్ చేస్తా ఇక్కడ. See this how I can do that. So open LUSRMGR, go to groups. So we already have some groups. Let me delete that. Okay. So right click on groups, create new group. ఇది మనం చేయం. Windows admins చేస్తారు. So Windows DBA group. Click on OK. Group create అయిపోయింది. This is the group. Open this. ఇక్కడ యాడ్ మెంబర్స్ ఉంది కదా, యాడ్ కొట్టండి. సో ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నాం? Go to advanced, go to find now. So నా DBS, Ashok is a DBA. Next, Chandu is a DBA. Okay. Gaurav is a DBA. Hari is a DBA. Manasa is a DBA. Raju, Prasad, Shravani, Sujit, Swapna. Okay. వీళ్ళందరినీ క్లిక్ అని ఓకే. సో వీళ్ళందరినీ ఒకేసారి క్లిక్ చేసి ఓకే కొడుతున్నా. వీళ్ళందరూ మెంబర్స్ ఆఫ్ మై విండోస్ DBA గ్రూప్. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే. నౌ గో టు SQL సర్వర్, రైట్ క్లిక్, న్యూ లాగిన్. ఓకే. సెర్చ్. ఇక్కడ లొకేషన్స్ ఉంది కదా, ఆబ్జెక్ట్ టైప్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఆబ్జెక్ట్ టైప్స్. ఆబ్జెక్ట్ టైప్స్ లో అది గ్రూప్సా, యూజర్సా, బిల్ట్ ఇన్ అనేది గ్రూప్స్ లేదు చూడండి, చెక్ చేయలేదు ఇక్కడ, అన్చెక్ లో ఉంది. సో మనం గ్రూప్ లాగిన్ క్రియేట్ చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ గ్రూప్స్. ఎక్కడ ఇది? ఆబ్జెక్ట్ టైప్స్ లో క్లిక్ ఆన్ గ్రూప్స్, క్లిక్ ఆన్ ఓకే. సో గో టు అడ్వాన్స్డ్, గో టు ఫైండ్ నౌ. ఇప్పుడు గ్రూప్స్ కనిపిస్తాయి మీకు. వాట్ ఈస్ ద గ్రూప్? విండోస్ DBA గ్రూప్. క్లిక్ ఆన్ ఓకే. సేమ్ విండోస్ లాగిన్ ఎలా అయితే అలాగే స్క్రిప్ట్ చేస్తున్నా చూడండి. దిస్ ఈస్ ద లాగిన్. క్రియేట్ గ్రూప్ లాగిన్. Create login, computer name / group name from Windows. Once I execute this statement, execute this, done. Now refresh this. So ikkada okay, refresh this. This is Windows DBA group. So ఇది ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో శ్రావణి ఉంది, రెడ్డి ఉన్నాడు, ఇంకో మానస ఉంది, శివ ఉన్నాడు. వీళ్ళందరూ వితౌట్ ఇక్కడ లాగిన్ లేకపోయినా దే కెన్ డైరెక్ట్లీ అండ్ కనెక్ట్ టు SQL సర్వర్ బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. ఇస్ ఇట్ క్లియర్?
Any doubts? ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? సో పాస్వర్డ్ అవసరం ఉంది సార్. పాస్వర్డ్ కూడా అవసరం లేదు. అది విండోస్ లాగిన్ కదా. లెట్ మీ షో యూ. అంటే ఫస్ట్ కంప్యూటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంటర్ అయిపోతారు వాళ్ళు, గ్రూప్ లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఐల్ షో యూ హౌ టు ఎంటర్. సో who is member part of this group? Okay, for example, go to users. Okay, who is the user? Manasa. Go to users. Manasa password నాకు గుర్తులేదు, సో I'll change the password. Admin at rate 123 123. Admin at rate 123 123. Click on OK. Password has been set. సో ఇప్పుడు నేను SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ విండోస్ అథెంటికేషన్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ హియర్, రైట్ క్లిక్, మోర్, ఓపెన్ ఫైల్ లొకేషన్, రైట్ క్లిక్ విత్ షిఫ్ట్, రన్ యాజ్ డిఫరెంట్ యూజర్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ కంప్యూటర్లకు ఎలా ఎంటర్ అవుతున్నానో అది కొడుతున్నాను అనమాట. అడ్మిన్, ఇది కంప్యూటర్ లాగిన్, నాట్ SQL లాగిన్. సో వన్స్ ఐ ఎంటర్ ఇన్ టు కంప్యూటర్, ఓకే, నౌ సెపరేట్ SSMS విల్ ఓపెన్. సో గ్రూప్ లాగిన్ లో మెంబర్ అయితే నో నీడ్ టు హ్యావ్ సపరేట్ లాగిన్. I can directly enter into SQL Server. See here, Manasa, no password required. Click on connect. Any doubts? So even though Manasa is not part of SQL Server logins, if she is part of any group here, she can directly enter into SQL Server. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. This is which login? ఇది విండోస్ లాగినా, SQL లాగినా, గ్రూప్ లాగినా? విండోస్ లాగిన్. సో ఇది విండోస్ లాగిన్ అని ఎలా చెప్తారు? GHK అండి. GHK. Because it has computer name. ఇది SQL login. how can you say that? నార్మల్ నేమ్ ఉంది కదా సార్, Yes, దానికి ముందు without computer name ఉంటే Without అది SQL computer name. లాగిన్. Yes. ఓకే, కంప్యూటర్ నేమ్ ఉంటే అది వచ్చేసి విండోస్ విండోస్ లాగిన్. login. సో దట్ ఈస్ అబౌట్ దిస్. ఇది ఇదే లాగిన్, విండోస్ లాగిన్ సార్, గ్రూప్ లాగిన్. గ్రూప్ లాగిన్. సో ఓకే, ఇక్కడ గ్రూప్ అని ఉంది కాబట్టి గ్రూప్ లాగిన్ అని చెప్తున్నారు. ఇక్కడ పేరులో గ్రూప్ అని లేకపోతే ఎలా కనుక్కుంటారు? How can you identify whether it is group login or Windows login or SQL login? By seeing icon. 10 to 2 people. Yeah. Icon. Okay. Icon. Okay. సో ఐకాన్ గ్రూప్ లాగిన్ కి చూడండి, 2 people ఉన్నారు, ఇక్కడ సింగిల్ పీపుల్ ఉన్నారు. సో ఈ ఐకాన్ ని చూసి వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ లాగిన్ ఆర్ విండోస్ SQL లాగిన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో విండోస్ లాగిన్ చూసాము, ఓకే, SQL సర్వర్ లాగిన్ చూసాము, గ్రూప్ లాగిన్ చూసాము. డొమైన్ లాగిన్ వి విల్ డిస్కస్ లేటర్, బికాస్ డొమైన్ అంటే మీ కంప్యూటర్ లో జాయిన్ అయిన తర్వాత కంప్యూటర్ పేరు మీద ఒక డొమైన్ ఉంటుంది. సో వాట్ ఈస్ డొమైన్? ఫర్ ఎగ్జాంపుల్
సో ఒక కంపెనీలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండొచ్చు. ఇవన్నీ కంప్యూటర్స్ అనుకోండి. సో వందల కంప్యూటర్లు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పర్సన్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అతనికి ఈ ల్యాప్టాప్ ఇద్దామని డిసైడ్ అయినారు. ఓకే, నేను ఈ ల్యాప్టాప్ లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టు మేనేజ్ ఆల్ దీస్ కంప్యూటర్స్ ఐ మెయింటైన్ ఏ డొమైన్. కంపెనీ పేరు మీద ఒక డొమైన్ ఉంటుంది. సో టు మెయింటైన్ దీస్ కంప్యూటర్స్ ఐ విల్ హ్యావ్ వన్ కంప్యూటర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డొమైన్ కంట్రోలర్. డొమైన్ కంట్రోలర్ అని ఒక మెయిన్ కంప్యూటర్ ఉంటుంది నా దగ్గర. ఫ్రమ్ దిస్ కంప్యూటర్ I can create any username and password. I can enter into any computer. For all these computers, I can enter into any computer from this computer. This is called domain controller. So domain level user separate. ఒకవేళ నేను డొమైన్ లెవెల్లో ఎంటైర్ డొమైన్ లెవెల్లో హరి అనే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తే హరి కెన్ ఎంటర్ ఇంటూ దిస్ కంప్యూటర్ ఆల్సో, దిస్ కంప్యూటర్ ఆల్సో, ఎనీ కంప్యూటర్ హీ కెన్ ఎంటర్. అలా కాకుండా నేను ఈ కంప్యూటర్ లోపల ఓపెన్ చేసి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేశాను అనుకోండి, హరి కెన్ ఎంటర్ ఇంటూ దిస్ కంప్యూటర్ ఓన్లీ. దిస్ ఇస్ విండోస్ లోకల్ యూజర్, దిస్ ఇస్ డొమైన్ యూజర్. డొమైన్ యూజర్ కెన్ ఎంటర్ ఇంటూ ఎనీ కంప్యూటర్, లోకల్ యూజర్ కెన్ ఎంటర్ ఇంటూ దట్ కంప్యూటర్ ఓన్లీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో డొమైన్ యూజర్స్ మనం ఫ్యూచర్ లో చూద్దాం, డొమైన్ యూజర్స్ ని కూడా క్రియేట్ చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్స్. సో బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్స్ ఏంటంటే, ఓకే, సో కంప్యూటర్ ఈ కంప్యూటర్ లో విండోస్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. సో డైరెక్ట్ అన్నమాట. ఇది గ్రాఫికల్ గా చేయొచ్చు, కమాండ్ వైజ్ చేయొచ్చు. లెట్ మీ చెక్ ఇట్. గ్రాఫికల్ చేయలేమేమో, లెట్ మీ చెక్ ఇట్ వన్స్. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, గ్రాఫికల్ యాక్సెప్ట్ చేయట్లేదు. లెట్ మీ చెక్ ఇట్ వన్ మోర్ టైం. నో. సో కమాండ్ వైజ్ వీ కెన్ డూ దట్. క్రియేట్ లాగిన్, login name from Windows. ఎవరైతే బై డిఫాల్ట్ విండోస్ అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరూ, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్. దిస్ ఇస్ స్పెల్లింగ్ మిస్టేక్. లెట్ మీ చెక్ విత్ ChatGPT, మై పర్సనల్ AI అసిస్టెంట్. టైపో అంటే ఏంటంటే టైపింగ్ మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. లెట్ మీ కాపీ దిస్. సో నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రాకుండా, ఇక్కడ ఆల్రెడీ ఉంది కమాండ్. ఓకే ఫైన్, కాపీ వన్ మోర్ టైం. ఓకే, సో దీన్ని నేనేం చేస్తా అంటే, లెట్ మీ ట్రై ఫ్రమ్ హియర్ గ్రాఫికల్లీ. Okay, graphically it is not allowing. Now let's come to here. See, command created successfully, executed successfully. From here, you can see built-in administrators. Built-in administrators అంటే ఎవరైతే ఈ కంప్యూటర్ లో విండోస్ అడ్మిన్స్ ఉన్నారో ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ SQL సర్వర్ కి పర్మిషన్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్ బికాస్ SQL సర్వర్ ఎక్స్పర్ట్స్ ఆర్ డిఫరెంట్. SQL సర్వర్ లో ఏం చేయాలనేది SQL సర్వర్ వాళ్ళకి తెలుస్తుంది, విండోస్ అడ్మిన్స్ వాళ్ళకి తెలియదు. సో నెవర్ క్రియేట్ బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ యువర్ SQL ఎన్విరాన్మెంట్. ఫైన్, మనం ఆల్రెడీ చూసాం ఎలా మ్యాప్ చేయాలి విండోస్. సింగిల్ యూజర్ ని ఎలా మ్యాప్ చేయాలి, గ్రూప్ యూజర్ ని ఎలా మ్యాప్ చేయాలి, బిల్ట్ ఇన్ అడ్మిన్స్ ని ఎలా మ్యాప్ చేయాలో చూసాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్ట్ ఇన్ గ్రూప్, SQL సర్వర్ గ్రూప్, SQL సర్వర్ అథెంటికేషన్, విండోస్ మ్యాపింగ్, ఓకే, విండోస్ గ్రూప్ అకౌంట్. నౌ లెట్స్ కమ్ టు రోల్స్. సో డేటాబేస్ లెవెల్లో డేటాబేస్, ఓకే, యూజర్స్ విల్ డిస్కస్ లేటర్.
So today we will discuss roles and close. Tomorrow we will start from other topic. Okay. So under security, we covered logins. Now let's come to roles. Server roles. ఇప్పుడు ధర్మరాజ్ ఎంటర్ అయ్యాడా సిక్వెల్ సర్వర్ లోకి? Dharmaraj sir, yes. connected to SQL Server. Okay. So now sir, yes. Dharmaraj wants to create a database here. Right click, new database, new, okay, sample, new DB. Click on OK. What happened? Can anyone read this statement? An expectation occurred while executing a transaction. Create Read database from here. permission Yeah. denied in database master. Permission denied. Create database permission denied. Denied in Okay. database. So Dharmaraj అనే లాగిన్ కి జస్ట్ సిక్వెల్ సర్వర్ లకి ఎంటర్ అయ్యే పర్మిషన్ మాత్రమే ఉంది. He just connect to SQL server. He cannot perform any activity. Okay. So atanu, he is authenticated. Atanu enter అయినాడు. He is not authorized. He is not authorized person to perform any action in SQL server. So authorization you need to provide. Who will provide? ఫస్ట్ ఆ కంప్యూటర్ లో ఎవరైతే అడ్మిన్ ఉన్నాడో లేకపోతే ఆ సీక్వెల్ సర్వర్ కి ఎవరైతే మెయిన్ అడ్మిన్ ఉన్నాడో ఆ మెయిన్ అడ్మిన్ పేరు సిస్ అడ్మిన్ అంట. సిస్ అడ్మిన్ కెన్ గ్రాంట్ పర్మిషన్ టు న్యూ యూజర్. సో ధర్మరాజ్ డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఓకే. సో గో టు సర్వర్ రోల్. వాట్ ఈస్ సర్వర్ రోల్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సర్వర్ రోల్ ఈస్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్. ఓకే. సెట్ ఆఫ్ ఇన్స్టాన్స్ లెవెల్ పర్మిషన్స్. సో నా క్రియేట్ డేటాబేస్ ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో గో టు ఎనీ సర్వర్ రోల్. I'll go to server role. Where is it? Go to security, go to server role. సో ఇవన్నీ ఏంటంటే క్లౌడ్ సర్వర్ రోల్స్. ఇవన్నీ మర్చిపోండి, డబుల్ హ్యాష్ ఉన్నవి. సో యూ నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. సో పబ్లిక్ అంటే కనెక్ట్ పర్మిషన్. రైట్ నౌ ధర్మరాజ్కి ఏ పర్మిషన్ ఉందో లెట్ మీ చెక్ ఇట్. గో టు లాగిన్స్, గో టు ధర్మరాజ్, గో టు సర్వర్ రోల్స్. ఏ సర్వర్ రోల్ ఉంది? Which is the server role? Public. Public అంటే just he can connect to SQL server. That's it. సో ధర్మరాజ్ డేటాబేస్ క్రియేట్ చేయాలన్నారు అనుకోండి. సో he needs some permissions. ఆ పర్మిషన్స్ ని ఇక్కడ చెక్ చేయొచ్చు. మీకు ఒక కమాండ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ ఒక రోల్ ఉంది. విచ్ రోల్ ఇస్ ఇట్? గో టు సర్వర్ రోల్స్. DB క్రియేటర్ అని ఒక రోల్ ఉంది. ఈ రోల్ ఏం చేస్తుందో చూడండి. సో ఈ కమాండ్స్ మీకు ఇచ్చా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్కొక్క రోలు ఏమేం పర్మిషన్స్ ఉంటాయి. సో DB క్రియేటర్ అనే రోల్ ఇస్తే మీరు ఈ రోల్లో హీ కెన్ క్రియేట్ ఏ డేటాబేస్, హీ కెన్ డ్రాప్ ఏ డేటాబేస్, హీ కెన్ ఆల్టర్ ఏ డేటాబేస్. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ పర్మిషన్స్. సో ఈ రోల్ కి ఈ పర్మిషన్స్ అన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ధర్మరాజ్ ని ఓపెన్ చేసి ఇఫ్ ఐ అసైన్ హిమ్ ఏ రోల్, యాక్చువల్ గా నేను ఉల్టా చెప్తున్నా. సో రోలు సర్వర్ లాగిన్, who is greater? Login, role. Who is bigger? Who is smaller? Any guess? Login పెద్దదా, రోల్ పెద్దదా? రోల్ సార్. రోల్ పెద్దది. ఎందుకు? రోల్ ఇస్ సెట్ ఆఫ్ పర్మిషన్స్. లాగిన్ నథింగ్ వితౌట్ సర్వర్ రోల్. ఓకే. సో ఎప్పుడు లాగిన్ కి రోల్ ఇవ్వం మనం, రోల్ కి లాగిన్ యాడ్ చేస్తాం. దిస్ ఇస్ ద కరెక్ట్ ప్రాక్టీస్. Go to role. Which role? Role is DB creator. Open this. Click on add. ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని, ధర్మరాజ్ని క్లిక్ ఆన్ ఓకే. సో మెంబర్స్ లో నేను ధర్మరాజ్ని యాడ్ చేశాను. క్లిక్ ఆన్ ఓకే. నౌ ధర్మరాజ్ కెన్ క్రియేట్. ఓకే. కావాలంటే ధర్మరాజులోకి వెళ్ళి చెక్ చేయండి. సో నౌ ద రోల్ ఈజ్ అసైన్ టు హిమ్, DB creator. Now go to here, Dharmaraj login, create a database.
Click on OK. What happened? The primary file must be 16 MB. Okay. So file size maybe ఇక్కడ తక్కువ ఉంది. This is not login issue. See, Dharmaraj created a database. So ఎవరైనా పర్సన్ లాగిన్ ఎంటర్ అయితే లాగిన్ ఏం చేయలేదు, జస్ట్ దే కెన్ కనెక్ట్ టు SQL సర్వర్, దట్స్ ఇట్. If that login wants to do something, they need authorization, that is called permissions. Set of permission is called server role. So ఏ సర్వర్ రోల్ కి ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి? సో ఐ హావ్ గివెన్ ఆల్ కమాండ్స్ హియర్, సేమ్ కమాండ్స్ రోల్ నేమ్ ఇస్తే గిన ఓకే మీకు అన్ని వచ్చేస్తాయి. సో ఒక్కొక్క రోల్ మీరు చెక్ చేయండి, ఎగ్జిక్యూట్ కొడితే సో దీనికి 2 పర్మిషన్స్ ఉన్నాయి. డిబి క్రియేటర్ మనం చెక్ చేయం, డిస్క్ అడ్మిన్ ఉంది, డిస్క్ అడ్మిన్ కి ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి? డిస్క్ అడ్మిన్ కి ఓకే వాట్ హ్యాపెన్ హియర్, డిస్క్ అడ్మిన్ కి ఈ పర్మిషన్స్ ఉన్నాయి. ప్రాసెస్ అడ్మిన్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ప్రాసెస్ ని ఎవరైనా ఏదైనా ఆపరేషన్ ని కిల్ చేయాలంటే ప్రాసెస్ అడ్మిన్. సెక్యూరిటీ అడ్మిన్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? దెర్ ఆర్ మల్టిపుల్ పర్మిషన్స్. హూ ఈజ్ సుపీరియర్, అట్మోస్ట్ పవర్ఫుల్, హూ ఈజ్ సూపర్ యూజర్? ఎనీ గెస్? సిస్ అడ్మిన్. సిస్ అడ్మిన్ కి ఆల్మోస్ట్ 140 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే కంప్యూటర్ మీరు ఇన్స్టాల్ చేస్తారో SQL సర్వర్ కంప్యూటర్ లో, ఫస్ట్ లో మీరు అక్కడ యాడ్ యూజర్ అని ఒక ఆప్షన్ వస్తుంది సర్వర్ కాన్ఫిగరేషన్ లో, గుర్తుందా? సర్వర్ కాన్ఫిగరేషన్ తర్వాత డేటా ఐ థింక్ ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, FIST ఫీచర్ సెలెక్షన్, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్, డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్. సో ఐ థింక్ సర్వర్ కాన్ఫిగరేషన్ లో సర్వీసెస్ ఇస్తాం, డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ లో ఫస్ట్ ఆప్షన్ లో సర్వర్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది, అక్కడ మీరు ఒక యూజర్ ని యాడ్ చేస్తారు, ఆ యూజర్ సిస్అడ్మిన్. Sysadmin contains each and every permission in SQL Server. Go to Hari login, security, Hari, where is Hari? Go to logins, go to server roles. Em permission undi naku? System admin. I can do anything in this SQL Server. So DBA laki level 3 DBA laki level 2 నుంచి ఆల్మోస్ట్ సిస్అడ్మిన్ పర్మిషన్ ఉంటుంది. సో కంపెనీలో SQL సర్వర్ లో ఏమైనా చేయగల ఏకైక పర్సన్ DBA. మిగిలిన వాళ్ళు ఎవరు SQL సర్వర్ లో లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి. యూ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ DBA ఈజ్ సిస్అడ్మిన్. సో దిస్ ఈజ్ అబౌట్ సర్వర్ రోల్స్. సర్వర్ రోల్స్ లో ఏంటంటే సర్వర్ రోల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్. ఓకే, ప్రతి ఈ పర్మిషన్స్ అన్ని ఈ సర్వర్ రోల్ కు ఉంటుంది. సో ఇట్లా పర్మిషన్స్ అన్ని ఈ సర్వర్ రోల్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో వీ హ్యావ్ ఏ ఫార్ములా దట్ ఈస్ BD² PS4. B అంటే బల్క్ అడ్మిన్, D అంటే డిస్క్ అడ్మిన్, ఇంకొక D అంటే DB క్రియేటర్, P అంటే ప్రాసెస్ అడ్మిన్, 4S సర్వర్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్, సిస్ అడ్మిన్ అండ్ సెటప్ అడ్మిన్. BD² PS4, the bulk admin, DB creator, disk admin, process admin, security server, setup sys. ఇవి సర్వర్ రోల్స్. సో ఏ సర్వర్ ఏమేం చేయగలుగుతాడు రోల్ అనేది యూ కెన్ ఎక్స్ప్లోర్. సో ఎలా రోల్ ని ఎలా యాడ్ చేయాలి? ఓకే, మనం గ్రాఫికల్ గా ఎలా యాడ్ చేస్తున్నాం రోల్ కి మెంబర్ ని? సో వీఆర్ ఓపెనింగ్ ఏ రోల్ and clicking on add members. This is one method. Another method is you can click on that login, go to server roles. Okay, ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అది క్లిక్ చేసి ఓకే కొట్టొచ్చు, లేదా స్క్రిప్ట్ అవుట్. సో బై స్క్రిప్ట్ దిస్ ఈస్ ద మెథడ్. So this is the method to add a login to server role. ఆల్టర్ సర్వర్ రోల్. సర్వర్ రోల్ ని చేంజ్ చేస్తున్నాం. ఎలాగా? ఆల్టర్ సర్వర్ రోల్
ఏ సర్వర్ రోల్? సర్వర్ అడ్మిన్. ఓకే. యాడ్ మెంబర్. ఈ సర్వర్ అడ్మిన్ అనే రోల్ కి ఓకే మనం యాడ్ చేస్తున్నాం. ఎవరిని యాడ్ చేస్తున్నాం? సుజిత్ని యాడ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఆల్టర్ సర్వర్ రోల్ నేమ్, యాడ్ మెంబర్ సుజిత్. టు యాడ్ a login to server role, this is the syntax. Execute this. This is the graphical way. Go to Sujit. Now you can see that server role. Server admin. So any doubts as of now? We have to cover 2 more slides. Tomorrow we will cover. Let me stop here.